సింహాచల అప్పన్న స్వామి టెంపుల్లో జరిగినటువంటి ఘోర ప్రమాదంలో 8 మంది దాకా మృతి అయి ఉన్నారు. అదంతా ప్రజలకందరికీ తెలుసండి. నిన్నటి వరకు సనాతన ధర్మం అని మరి ధర్మరక్షకుడు అని చెప్పి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరి మాట్లాడారు కదండి. గతంలో ఎన్నో లడ్డూ వివాదాలని, తిరుపతి లడ్డూ వివాదం అని, మరి కనకదుర్గమ్మ టెంపుల్లో సింహాలు మిస్ అయినాయి అని చెప్పని మరి అప్పుడు విర్రవీగుతూ మాట్లాడాడు కదా మీడియా ముందుకు వచ్చి. మరి ఈరోజు ఎందుకని మాట్లాడలేకపోతున్నాడు? మరి పిఠాపురం పీఠాధిపతి గారు పవన్ కళ్యాణ్ గారు మరి 8 మంది మనుషులు చనిపోతే మరి మీరు ఎక్కడున్నారండి? ఈ రోజున మీకు సనాతన ధర్మం గుర్తు రావట్లేదా? ధర్మ రక్షకుడిని అని చెప్పి మాట్లాడారు కదా మీరు. మరి ఈ రోజు ఏమైపోయిందండి మీ ధర్మం? ఏ సంతలో దాచిపెట్టారు మీరు సనాతన ధర్మాన్ని తీసుకెళ్ళి? మేము హిందువుల కోసం పోరాడుతున్నాము, హిందువుల వైపు నిలబడుతున్నాము, మమ్మల్ని పిచ్చివాళ్ళు అనుకుంటున్నారు అని చెప్పని మాట్లాడారు కదా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు సుబ్బారెడ్డి గారిని మళ్ళీ ఇంకా మీరు దూషించి మాట్లాడారు కదా. ఆ రోజు ఏమైపోయిందండి? మరి ఇప్పుడు మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఈరోజు మరి ప్రజల దగ్గరకు వచ్చి మరి అంత ప్రమాదం జరిగినప్పుడు మరి క్షతగ్రాతులను చూడటానికైనా మీరు పరామర్శించడానికైనా ఎందుకు రాలేదండి? మరి సింహాచలంలో జరిగినటువంటి ప్రమాదం మరి మీ హయాంలో జరిగింది కదా. మరి దానికి మీరేం సమాధానం చెప్తారు? మీరు పిఠాపురంలో పీఠం వేసుకొని కూర్చుంటే సరిపోయింది అనుకుంటున్నారా ఏంటండి? మరి ఈరోజు మీ విలువలు, మీ యొక్క సిద్ధాంతాలు ఎటువైపు వెళ్ళిపోయినాయి? మరి లెగిస్తే జగన్ అది చేశాడు, ఇది చేశాడు, జగన్ మోసగాడు అని చెప్పని మాట్లాడుతూ ఉంటారు కదా. మరి మీ ధర్మాలన్నీ ఏ సంతలో దాచిపెట్టారండి? ఈరోజు మాట్లాడాలి కదా మరి మీరు. మరి ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నప్పుడు వెంటనే మరి ఇన్ని ఘోరాలు జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు మీడియా ముందుకు రావట్లేదు? ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు? మరి మీరు ధర్మరక్షకులు కదా, మరి ధర్మాన్ని కాపాడటానికి మరి ఏం చేస్తున్నారు? మరి ఈ రోజున మరి పరిహార దీక్షలు ఏం లేవా? మరి సింహాచలంలో మరి అంతమంది చనిపోయారు కదా స్వామివారి సన్నిధిలో. దీనికి మరి మీరు ఏ దీక్ష చేస్తారు? ఏ దీక్ష చేసి మరి పోయిన ప్రాణాలు తిరిగి తీసుకొస్తారండి? మరి ఇదేనా మీరు చేసే సనాతన ధర్మ రక్షక? 8 నెలల క్రితం తిరుపతి లడ్డు మీద పంది కొవ్వు కలిసిందని చెప్పని మరి వైఎస్సీపీ వాళ్ళ హయాంలో పంది కొవ్వు కలిపినటువంటి తిరుపతి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేశారని చెప్పని మాట్లాడారు కదా. మరి మా హయాంలో అపవిత్రం జరిగిందా? అది మీరు తెలుసుకున్నారా? తెలియకోకుండా వచ్చి ఆ రోజు రాద్ధాంతం చేసి గొడవ చేసి తిరుపతికి వెళ్ళి గందరగోళం సృష్టించారు. మరి ఈ రోజున మీరు ఎందుకు మాట్లాడట్లేదు? మరి ఈ రోజున సింహాచలంలో మరి అంతమంది చనిపోతే దానికి మీరేం సమాధానం చెప్తారు? అంటే మీ పాలనలో జరిగితే ఒక రకము,